మనం ఏం చేయడానికి వచ్చాం? బాకా ఊదడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. సియోనులో బాకా ఊదుడి. వ్రత దినాన్ని ఏం చేయాలట? ప్రతిష్ఠిత చేయండి అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి దైవ సేవకులతో మాకున్నటువంటి అనుబంధం లేకపోతే ఈ సహవాసం ఇంచుమించుగా 15 సంవత్సరాలు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ కదా, 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల మా ఈ సహవాసంలో అనేక ప్రాంతాలు, నిజంగా దేవుని సేవకులు తెలియనటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి అనేక ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించడానికి, ఎన్నో పడిపోయిన చెడిపోయిన కుటుంబాలను కట్టడానికి, ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ఉజ్జీవపరచడానికి, రక్షణను కోల్పోయి మరి ఈ లోకము వ్యర్థమని చెప్పని ఈ లోకములో నుండి మరి ఏదో ఒక విధంగా ఆత్మహత్యకు ఒడిగట్టుకొని ప్రాణాలు తీసుకోవాలని చెప్పని ఒక చెడు ఆలోచనతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవాది దేవుడు దర్శించి అనేక మంది జీవితాలను కట్టడానికి దేవాది దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సియోనులో నుండి బాకా ఓదడం దేవాది దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. సియోనులో నుండి ఊదినటువంటి ఈ బాకా ఎన్నో కుటుంబాలకు దీవెనకరంగా మారింది. ఎన్నో కుటుంబాలు సరిచేయబడ్డానికి, ఎంతో మంది జీవితాలు బాగుపరచబడ్డానికి, రక్షణ లేనటువంటి వారు రక్షణ అనుభవం పొందుకోవడానికి ఈ సియోనులో ఊదుతున్నటువంటి బాకా దోహదపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక గమనించాలి, మేము కూడా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఏదో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి కాదు, కానీ ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, ఈ పరిచర్య పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచనను మేము కూడా గుర్తెరిగి ఈ పరిచర్య ద్వారా మేమును రేపబడి అనేక ప్రాంతాలలో ఈ బాకా ఓదడానికై మమ్మల్ని మేము సిద్ధపరచడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అదే ఉద్దేశంతో నీవు వచ్చి ఉంటే, అదే ఉద్దేశంతో ఈ 2వ రోజున ప్రభువు నామాన్ని మహింపరచడానికై అలాంటి ఆలోచన కలిగి ఉంటే నిశ్చయముగా ఇదిగో ఈ సంవత్సరం నీవు నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, ఈ సంఘము ద్వారా అనేక మందికి మనము దీవెనకరంగా మార్చగలమని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సియోనులో బాకా ఊదుడి. ఇది ఎవరికి దేవుడు ఇచ్చినటువంటి పని అని అంటే, దేవుని కొరకై ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, దేవుని చిత్తము చేయడానికై ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి వారు, లోకములో నుండి వేరై పరిశుద్ధంగా జీవించాలని ప్రార్థన అనుభవాన్ని కలిగి మరి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవునిలో కట్టుకొని అనేక మందికి దీవెనకరంగా మారాలని ఈ సహవాసంలో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతని నేను ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బాకా ఊదిటువంటి ఈ పని ఎవరిది అని అంటే, ఇక్కడ చేరి వచ్చిన మనందరిది. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇందాక తల్లి ప్రార్థన చేస్తూ చాలా చక్కని మాటను చెప్పింది. ఎందుకో తెలుసా? ఏమని ప్రార్థన చేసిందంటే, ఈరోజు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకో ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని వాడుకో తండ్రి. ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికై సిద్ధపడి ఉన్నారో వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేయడానికి ఆత్మదేవుడు తల్లి హృదయంలో వచ్చిన ఆలోచన బట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మనందరము కూడా సియోనులో ఉండి బాకా ఓదడానికై ఏర్పాటు చేయబడిన వారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమును కలిగి మరి సంఘము యొక్క పరిచర్య అభివృద్ధి కొరకై నడుము కట్టి పని చేయవలసిన వారం. దేవుడి యొక్క సంకల్పం మన పట్ల ఉంది. దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని జ్ఞాపకాల్లో మనల్ని ఉంచుకున్నాడు. మనము మన కుటుంబానికి, మనము మన సంఘానికి, మనము మన ప్రాంతానికి
దీవెనకరంగా మారాలన్నదే దేవుని ఉద్దేశమైనది. ప్రైజ్ ది లార్డ్. అలా మారాలి అని అంటే గమనించాలి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటే దేవుని చిత్తం, దేవుని సంకల్పం నెరవేర్పు జరగదు. దేవుని సంకల్పం నెరవేర్పు జరగాలంటే, దేవుని ఆలోచన మన ద్వారా జరగాలంటే మనము దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని ఆలోచన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి దినాన నేను లాజర్ అన్న గారు ఈ పోస్ట్ పెట్టిన నుంచి అదే మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటో తెలుసా, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి సార్ మేము కాదులేండి మీరే జరిపించుకోండి అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలన్నదే ఉన్నటువంటి ఆలోచన. నిజం. ఎందుకో తెలుసా, దేవుని సేవకులు ఆయన అంటారు, ఇక్కడికి పోయి వాక్యం చెప్పడమా అన్నటువంటి ఆలోచన. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఆ సమయంలో, ప్రభువా నేను వాక్యం చెప్పడం కాదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుల్పిట్ లో వాక్యము నీ ద్వారా నేర్చుకోవడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షత ప్రభావం మారిపోవాలి. నా యొక్క సేవా విధానములో మార్పు కలగాలి. అనేక మందికి నేను దీవెనకరంగా మారాలి. అంతేకాకుండా మునుపటి కంటే బలమైన దేవుడి కార్యం చేయడానికై నన్ను నేను రేపుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి సహవాసం, అలాంటి అభిషేకం ఈ స్థలములో ఉన్నదని ప్రగాఢంగా నమ్మి ఈ స్థలంలో నిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని నీవు కలిగి ఉంటే అనేక మందికి నువ్వు దీవెనకరంగా మార్చబడి రేపబడి ఈ సంవత్సరం బలమైన కార్యాలు చేయడానికై నడుము కడతాం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చాలా విచారంతో, చాలా బాధతో చెబుతున్న మాట ఏంటంటే, మనం దేవుని ఆశించిన మేర ఆయన పని చేయట్లేదు. ఆమేన్. నమ్ముతారే మాటని? నా మటుకైతే నేను అంటాను, దేవుడు ఆశించిన మేర నేను దేవుని పని చేయట్లేకపోతున్నాను అని చెప్పి నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా, ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాలప్పుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి అవకాశాన్ని అంటే, దేవుని సేవకులు కుష్టి వ్యాధుల మధ్యకి పరిచర్యకి వెళ్తారు కదా. కుష్టి వ్యాధి మధ్య ఒక సంఘం ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి వారు వెళ్తారు. ఒక రోజున నన్ను పిలిచి నాతో చెప్పారు, పాస్టర్ గారు నీవు అక్కడికి వెళ్ళి వాక్యం చెబుతావా అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెబుతావని అంటే నేను కొంచెంసేపు ఆలోచించి నేను అన్నాను, సార్ నేను వెళ్ళలేను సార్ అన్నాను. నేను వెళ్ళలేనని చెప్పాను. ఎందుకని అనగా ఆ మాట అనగానే నా కళ్ళ ముందు వాళ్ళు కనిపించారు. అంటే వారి మధ్యకి వెళ్ళి పరిచయం చేయగలిగినటువంటి మనసు నాకు లేదు. అలాగున పరిచయం చేసేటువంటి సామర్థ్యం నేను కలిగి ఉండలేను అని చెప్పి నేను అనుకున్నాను. కానీ గమనించాలి, ఆ రోజు నుండి నేను దేవుని సన్నిధిలో, ఆ తర్వాత దేవుని సేవకులు ఎక్కడెక్కడ పరిచయం చేశారు, వాక్యం చెప్పారు. ఆ తర్వాత అక్కడ పరిచయం ముగించుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని సేవకులతో కూడా కలిసి నేను వెళ్ళాను. ఆ సంవత్సరం జరిగిన అద్భుతం ఏమిటి అంటే, నేను ఒక సాక్ష్యం చెబుతున్నాను. అది నరసరావుపేట ప్రాంతం. ఆ రోజున రెండవ రోజు సువార్త కూటం జరుగుతూ ఉంది. మొదటి రోజు సువార్త కూటంలో దేవుని సేవకులు బహుబలంగా వాడబడ్డారు. వాడబడిన తర్వాత రెండవ రోజున మరి నాకు ఫోన్ చేశారు. ఏమనంటే, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నరసరావుపేటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. నరసరావుపేటకు మీరు రావాలి అని చెప్పానంటే నేను మారు మాట్లాడకుండా ఖచ్చితంగా వస్తానని సార్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా వస్తానని చెప్పిన తర్వాత అప్పుడు నా జేబులో ఉన్నటువంటి డబ్బులు ఎంత అని అంటే 10 రూపాయలు ఉన్నాయి. నేనున్న ప్రాంతం నుండి నరసరావుపేటకి వెళ్ళాలంటే నాక్కడ ఉన్న 10 రూపాయలు సరిపోవు. ఎందుకంటే ఇక నాకు డబ్బులు లేవు. అలాంటప్పుడు సేవకులేమో రమ్మన్నారు.
ఆయన రమ్మన్నాడు కనుక నేను వస్తానని చెప్పాను. వెంటనే నా మనసులో అనుకున్నాను, జేబు మీద చేయబెట్టి, ప్రభువా నా దగ్గర ఉన్న స్థితి నీకు తెలుసు, నా జేబులో ఉన్నది 10 రూపాయలే. అయితే దేవుని సేవకులు పిలిచారనంటే అది నీ పిలుపుగా నేను భావిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఖచ్చితంగా కార్యం చేస్తావు కనుక నన్ను నరసరావుపేటకి తీసుకెళ్ళమని చెప్పని ప్రార్థన చేసుకుని నేను బ్యాగ్ సర్దుకొని ఉదయకాలంలో ప్రేమైన వాళ్ళరా ఈ 10 రూపాయల జేబులు పెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, నేను నరసరావుపేట మనుబాబు పాస్టర్ గారు రమ్మన్నారు, అక్కడికి వెళ్తున్నాను అనగానే వెంటనే ఆయన అన్నాడు, పాస్టర్ గారు అలాగైతే నేను కూడా వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో అట్లయితే దేవుని చిత్తం ఎలా ఉంది, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి కాబట్టి ఆ సహోదరుడిని దేవుడు ప్రేరేపించాడు, ఇప్పుడు నాకు ఛార్జీ ఆయన పెట్టుకుని తీసుకెళ్తాడు అని నేను అనుకొని, సరే రండి బ్రదర్ అని చెప్పి నిలబడుకున్న తర్వాత 15 నిమిషాలు అతడు కూడా రెడీ నాతో పాటు వచ్చి బస్సు ఎక్కిన తర్వాత అన్నాడు, బ్రదర్ నా దగ్గర డబ్బులు రూపాయి కూడా లేవన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా దగ్గర డబ్బులు రూపాయి కూడా లేవు అని చెప్పి అన్నప్పుడు నాకేమి చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వినపడుతూ ఉంది, దేవుని స్వరాన్ని నేను వింటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం నాతో మాట్లాడింది దేవుని స్వరం, నన్ను రమ్మన్నది దేవాది దేవుడు కనుక ఖచ్చితంగా పిలిచిన వాడు నన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. నేను ఎక్కిన కాడ నుండి మరొక స్టేజ్ ఇక్కడికి వెళ్ళేదానికి ఒక వ్యక్తికి 2.5 రూపాయలు ఛార్జ్ అవుతుంది. దాంట్లో 5 రూపాయలు ఛార్జ్ పెట్టి ఇద్దరికి టికెట్ కొన్నాను. దిగిన తర్వాత ఇక నా దగ్గర ఎంత ఉంది, 5 రూపాయలు మాత్రమే ఉంది. ఈ 5 రూపాయలు తీసుకొని నేను నరసరావుపేటకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. 5 రూపాయలతో నరసరావుపేటకి వెళ్ళాలి. కుదురుతుందా? కానీ సియోనులో బాకా కుదిరేటట్టు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనులో బాకా ఊదుడి అంటే ఈ బాకా ప్రియమైన వాళ్ళరా ఎక్కడ వరకు అయితే వినపడుతుందో అక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తా ఉంది. చప్పట్లు కొడతారు కడిగి ఒకసారి. ఈ బాకా వినపడిన ప్రతి స్థలములో ఒక ఉద్యమం రగులుతూ ఉంది. ఈ బాకా వినపడిన ప్రతి స్థలములో లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలదు అని నమ్మినప్పుడు దేవుని కార్యాలను మనం రుచి చూస్తాం. అది నా నిజ జీవితంలో నేను చూడగలిగాను ప్రియమైన వాళ్ళరా. వెంటనే నేను ధైర్యంగా దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది నీ పిలుపు, నీ చిత్తం, నా పట్ల నువ్వు చేస్తున్నావు అని చెప్పి నేను నమ్మి ధైర్యంగా ఉన్నప్పుడు వెంటనే ఒక బ్రదర్ ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఎక్కడున్నారు అని అంటే, నేను కొత్తపేటలో ఉన్నాను అన్నాను. అలాగైతే ఎక్కడికి వెళ్తున్నారంటే అన్నాను, నేను నరసరావుపేట వెళ్తున్నాను అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, అలాగైతే నేను కూడా నరసరావుపేట వస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా నరసరావుపేట వస్తాను. అయితే ఆ వ్యక్తి ఇస్తాడన్న ఆశ నాకు లేదు. ఎవడతను నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. రూపాయి కూడా తీవడు, రూపాయి కూడా ఇచ్చేవాడు. ఇస్తాడనుకున్నవాడేమో రూపాయి లేదన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి ఏమో ఒక్క పైసా కూడా తీసేవాడు కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుని చిత్తం. సరే బ్రదర్ రండి అని చెప్పిన తర్వాత బస్సు ఎక్కాం. ఇతడు కండక్టర్ సీట్ కాడికి వచ్చి నిలబడి అన్నాడు, టికెట్ తీస్తావేమో తీబాక్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమన్నాడట, టికెట్ తీస్తావేమో తీబాకు అన్నప్పుడు, ఏంటి బ్రదర్ అంటే, లేదు నీతో పాటు ఎంతమంది ఉంటే వాళ్ళకి నేనే టికెట్ తీస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు మా ఇద్దరికి ఆయనే ఛార్జ్ పెట్టుకొని చిలకలూరుపేట దాకా తీసుకెళ్ళిన తర్వాత చిలకలూరుపేటలో ఆ దగ్గర కోసం ఒంగోలుకు వచ్చినప్పుడు వెంటనే ఒక బ్రదర్ ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు అన్నయ్య చెప్పాడు నువ్వు వస్తున్నావని, ఎక్కడ దాకా వచ్చావు అన్నప్పుడు నేను అన్నాను, బ్రదర్ నేను ఒంగోలు వరకు వచ్చి ఉన్నానంటే, అలాగైతే నువ్వు మాటూరు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను నీ కొరకు సిద్ధంగా ఉంటాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా ఇది జరిగిన సంఘటన గమనించండి. మాటూరుకు వచ్చేసరికి ఆయనే 7 సార్లు నాకు ఫోన్ చేశాడు. ఈ లోపుగా ఫోన్ చేసి నేను పేటలో దిగంగానే ఒక కారును పెట్టుకొని పక్కన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కారును పెట్టుకొని పక్కన నిల్చున్నాడు. కారులోకి నన్ను ఎక్కించుకొని టిఫిన్ పెట్టించి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ పాప బర్త్డే కార్యక్రమాన్ని జరిపించి ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేయించుకొని నా చేతిలో కానుక పెట్టాడు. ఎంత పెట్టాడో నాకు తెలియదు.
జేబులో పెట్టుకొని ఆ తర్వాత అదే కారులో నరసరావుపేట మీటింగ్లోకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అంశం ఏంటి చెప్పండి? మన అంశం ఏంటి? నరసరావుపేట కాదు, సియోనులో బాకా ఊదుడి. ప్రైజ్ ది లార్డ్. సియోనులో బాకా ఎంతవరకైతే వినపడుతుందో అక్కడ వరకు దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. బాకా ఊదాలే కానీ దేవుడి కార్యం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. ఇప్పుడు నేను నరసరావుపేటలో దిగేశాను. అది మంచి చలికాలం, అది మంచి చలికాలం. నేను ఒక దుప్పటి కప్పుకొని చలిలో తట్టుకోలేక ఒక లైట్ కింద కూర్చుని ఉన్నాను. నేను కూర్చుని ఉంటే దేవుని సేవకులు అద్భుతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాక్యాన్ని వింటూ నేను ఆ లైట్ కింద కూర్చున్న తర్వాత వాక్యం అయిపోయింది. అనేక మందికి ప్రార్థన చేయడానికి దేవుని సేవకులు సిద్ధంగా ఉండి ఆ స్టేజిలో ఉండి ఒక వ్యక్తికి చెప్పాడు, బ్రదర్ అదిగో ఆ లైట్ కింద ఉన్న వ్యక్తిని నేను పిలుస్తున్నానని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లైట్ కింద ఉన్న వ్యక్తిని నేను పిలుస్తున్నానని చెప్పు అని అన్నప్పుడు నాకు అనిపించింది, ఈ లైట్ కింద ఉంటే కొద్ది వేడైనా ఉంటుంది, ఇంకా పైకి పిలుస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నా పని అయిపోతుంది, నేనేం చేయగలను అని ఆ ముసుగు తీసి నా పక్క ఉన్న వ్యక్తికి ఇచ్చి నేను నడుచుకుంటూ అలాగ వెళ్తా ఉంటే దేవుని సేవకులు ఆ స్టేజి మీద నుంచి అలా వచ్చి మెట్లు మీదకి వచ్చి నా చేతిని అలా టచ్ చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఎప్పుడైతే నా చేయిని పట్టుకున్నాడో వెంటనే నాలోనికి ఒక బలమైన శక్తి రావడం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకున్న చలి, నాకున్నటువంటి బలహీనత వెంటనే నాలుండి వైదొలిగింది. నేను ఇప్పుడు బలముతో నింపబడ్డాను. దేవుని అభిషేకం నాలోనికి వచ్చింది. నేను దేవుని సేవకుడితో కలిసి ఆ స్టేజీలో ఇద్దరము కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఇంచుమించుగా రాత్రి 12 గంటల నుండి 4 గంటల వరకు సేవకునితో కలిసి నేనుండి ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. ఏమిటి ఆ కార్యం అంటే, అప్పటికే 10 సంవత్సరాలుగా నడవలేక మంచం పడిన ఒక స్త్రీని ఆ మీటింగ్లో తీసుకొచ్చి ఉన్నారు. వారు ఆ మంచంతోనే మోసుకుని వచ్చి ఆ స్టేజి మీద పొడుగు పెట్టి ఉంటే సేవకులు అంటారు, ఇప్పుడు నీవు నడుస్తున్నావు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీవు నడుస్తున్నావు. మీకు అందరికీ బహుశా అయ్యగారు వీడియోలో చూపించుంటారు కదా, వీడియో క్లిప్పింగ్ చేసి చూపించుంటారు. కానీ నేను డైరెక్ట్గా అదే స్థలంలో ఉండి నేను తాకి చూసినటువంటి వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అనుభవాన్ని, అభిషేకాన్ని నేను మరి నా కన్నులారా చూసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ సన్నిధిలో సాక్ష్యం చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు అంటే ఆ వ్యక్తి మంచం మీద మోసుకుని వచ్చినటువంటి వ్యక్తి లేచి నడవడం నేను కన్నులారా చూశాను. చెప్పలు కొడతారు గడికి ఒకసారి. హల్లెలూయా. సియోనులో బాకా ఊదుడి, వ్రత దినము ప్రతిష్ఠించుడి. ప్రియమైన వాళ్ళారా గమనించండి, మనము 3 రోజులో 4 రోజులో దేవుని కొరకై సమర్పించుకొని ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా బాకా ఊదేవారు ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత చేయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయించు ఉన్నారంటే ఈ సియోనులో ఊదుతున్నటువంటి బాకా అనేక ప్రాంతాలకు వినపడతా ఉంది, అనేక కుటుంబాలను కడతా ఉంది, అనేక కుటుంబాలకు దీవెనకరంగా మారుతూ ఉంది. ఎన్నో చెడిపడిన బతుకులను బాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పట్టణంలో నుండి ఈ పరిచర్యను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పి త్వరగా నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడతాను. దయచేసి చూడండి ఒకసారి. 118వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చూడాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఈ మాట అందరం పలుకుదామా? యెహోవా దక్షిణ హస్తము
సాహస కార్యములను చేయును. మరొకసారి చెబుదామా? యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తూ ఉంది. దానికి నిదర్శనము ఈ సియోను ప్రార్థనా మందిరమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దానికి నిదర్శనము ఈ సియోను ప్రార్థనా మందిరమే. సాహస కార్యములు చేస్తూ ఉంటుందంట. ఏమిటంట? యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తూ ఉంది. దైవజనులు మణిబాబు పాస్టర్ గారు నన్ను ఈరోజు 3 మెట్లు ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 మెట్లు ఎక్కించాడు. గమనించండి, ఒక్క మెట్టు కూడా లేనటువంటి రోజున నేను ఈ స్థలానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. అప్పటికి ఒక్క మెట్టు కూడా లేదు. ఉన్నదా? ఒక్క మెట్టు కూడా లేదు. అలాంటి రోజుల్లో, అలాంటి దినాలలో ఈ పరిచర్యని నేను ఎరుగుదును, సేవకులు నేను ఎరుగుదును, వారి యొక్క శ్రమను నేను ఎరుగుదును, వారి యొక్క కన్నీటిని నేను ఎరుగుదును, వారి యొక్క దుఃఖాన్ని, వారు దేవునితో ఆనుకున్నటువంటి విధి విధానాన్ని, దేవునికి వారికి ఉన్న సత్సంబంధాన్ని నేను ఎరుగుదును. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్య ద్వారా ఎంతో మందిని మార్చడానికి, ఎంతో మంది సేవకుల్లో ఒక ఉత్సవాన్ని తీసుకురావడానికి, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా దీవెనకరంగా ఉండడానికి ఇక్కడ దేవుని సంకల్పం ఉందని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఊరకనే మనం రాలేదు. మనం ఎవరమంటే సియోనులో నుండి బాకా ఊదడానికి ఏర్పాటు చేయబడ్డవారం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? గమనించండి, దేవుని సేవకులకు మందిరం కట్టాలని ఆశ ఉంది. హల్లెలూయా. ఆశ ఉంది. అప్పుడు రేకుల మందిరం కదమ్మా, రేకుల మందిరం మేడం గారికి బాగా తెలుసు కనుక రేకుల మందిరం మీ అందరికి తెలుసు, కానీ అక్కకు బాగా నేను తెలుసు కాబట్టి అందుకని అక్కడ గురించి నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు రేకుల మందిరం, ఆ రేకుల మందిరంలో వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్య చూస్తే ఎంతో బాధేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున ఇదే మందిరంలో దేవుని సేవకులు ఒక సేవకుని ఎలా ప్రేమిస్తాడో ఆ ప్రేమను నేను రుచి చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ప్రార్థన చేయించుకోండి ఇక్కడికి వస్తే మాకు ఆయన పరిచర్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మా పాదాలు పట్టుకోవడానికి కూడా మేము యోగ్యులం కాము. ఆ రోజున దేవుని సేవకులు మా కొరకై ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆ తర్వాత ప్రార్థన చేయండి బ్రదర్, నేను అక్కడ మందిరం కట్టాలి అని అన్నప్పుడు మేము అందరం ప్రార్థన చేశాం. మనందరం ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిర పరిచర్య కొరకై ప్రార్థన చేసిన వారందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. చూడండి, గమనించండి, ఈ మందిరాన్ని కట్టాలి అని వెంటనే దేవుని సేవకులు దేవుడు ప్రేరేపణ కలిగించి, ఇదిగో నా కుమారుడా నువ్వు పనిని ప్రారంభించు అని చెప్పిందేమో దేవుడు, కార్యానికి సిద్ధపడిందేమో సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దక్షిణాస్తం ఏం చేస్తుందట? చెప్పాలి మీరే. యెహోవా దక్షిణాస్తం ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది. ఈ మందిరము సాహసముతో కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతారు ఈ మాటని? చూసినటువంటి వారికి అర్థమవుతుంది. సేవకులు మందిరం పడగొట్టారు. మందిరం పడగొట్టిన తర్వాత పునాదులు తీశారు. పునాదులు తీసిన తర్వాత కాళహస్తి అంతా నీళ్లతో నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. అవును కదా? కాళహస్తి అంతా నీళ్లతో నింపబడింది. చాలా మంది అనుకున్నారు మణిబాబు గారి యొక్క పరిచర్య ఆ గుంటలో నీళ్లు తీసుకోవడానికి సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క పిలుపు, దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఆ గుంటలు పూడ్చుకోవడానికే సరిపోద్ది. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో సేవకులు ఈ కార్యం చేయడం అంత సబబు కాదని ఎంతో మంది అనుకుని ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది ఒకవేళ బలహీనంగా మాట్లాడి ఉండవచ్చు, ఎంతో మంది హేళనగా మాట్లాడి ఉండొచ్చు, అనేక మంది ధైర్యపరిచి ఉండొచ్చు, అనేక మంది ప్రోత్సహించి ఉండొచ్చు. రకరకాలైనటువంటి పరిచర్యలో లేకపోతే సేవకునిటువంటి వారు అనేక రకాలుగా మాట్లాడిన వారిని వారు చూసి ఉంటారు.
బలహీనపరిచిన వారిని వారు చూసి ఉన్నారు, ధైర్యపరిచిన వారిని కూడా వారు చూసి ఉన్నారు, పరిచర్య కొరకు ప్రోత్సహించిన వారిని వారు చూసి ఉన్నారు. ఇక ఏముందిలే, మణిబాబు గారి పరిచర్య ఆగి పోయింది, ఇంక మందిరం ఎక్కడ కడతాడు? ప్రైజ్ ది లార్డ్. అవును కదా, ఇంక మందిరం కడతాడా అంటే ఎన్ని రోజులు పడింది అప్పుడు వర్షం? చెప్పండి, ఎన్ని రోజులు పడింది అమ్మా? ఎన్ని రోజులు పడింది అన్నా? ఇంచుమించుగా ఒక్క నెల. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నెల విడవకుండా వర్షం పడితే ఇక మందిరం కట్టడం సాధ్యమా? మందిర పరిచర్య సాధ్యమా? అసలే ఆర్థికపరమైన పరిస్థితి, అసలే భయంకరమైన సమస్య. అంతేకాకుండా నేను చాలా మంది విశ్వాసులను నేను ధైర్యపరిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, సేవకులను దేవుడు ఆయా రీతిలుగా వాడుకోవడానికి సేవకుల మనసులో దేవుడు ఒక తలపు ఉంచుతాడని దీన్ని బట్టి నాకు అర్థమైంది. అప్పుడు పాస్టమ్ గారు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. అవును కదా, అప్పుడు షయాన్ 3వ నెలలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. షయాన్ 3వ నెలలో ఉన్నాడు. ఈ రోజున చాలా మంది మంచి ప్రార్థనా పరులు, ఉపవాస ప్రార్థనలో కూడుకున్నటువంటి వారు, వ్రత దినాన్ని ప్రతిష్ఠిత చేసినటువంటి వారు, సంఘములో ఆసక్తిగా ప్రార్థన చేసినటువంటి వారు, అభిషేకంతో నింపబడినటువంటి వారు, భాషలో మాట్లాడేటువంటి వారు చాలా మంది అంటారు. ఏమని తెలుసా? ప్రార్థన చేస్తారు, భాషలో మాట్లాడతారు, మంచిగా వాక్యాన్ని బోధిస్తారు, అన్ని బాగుంటాయి. కానీ బ్రదర్, ఇల్లు కట్టాలంటే భార్య గర్భముతో ఉంటే ఏం చేయకూడదు చెప్పండి? బరువు మీద బరువు వేయకూడదు బ్రదర్. ఆమేన్. మొదలే బరువుగా ఉంది, ఇప్పుడు మళ్ళా బరువుని పెట్టుకోవడం మంచిది కాదు. అలా పెట్టుకుంటే, అలా అయితే అక్కడ ఏదో ఒక అనార్థం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈ కార్యం చేయడం సరికాదు. అయినప్పటికీ మణిబాబు గారికి మతి లేదు. అవును కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెమో గర్భిణిగా ఉంది, పరిస్థితులేమో బాగలేవు. దేవుడు చెప్పాడని మందిరం పడగొట్టాడు. నిజంగా ఆయన పిచ్చివాడు కదా అని రకరకాలుగా అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుకి ప్రియమైన వాళ్ళారా, చాలా మంది ఇలాంటి మరి ఆలోచనతో ఉన్నటువంటి వారు సమాజంలో ఉండడం కాదు, కానీ సంఘములో చాలా మంది ఉన్నారు. వారు దేవుని సన్నిధిలోకి వస్తారు, ప్రార్థన చేస్తారు, క్రమంగా దేవుని నామాన్ని మహిమపరుస్తారు, భాషలతో మాట్లాడతారు, వాక్యాన్ని ప్రకటిస్తారు, అనేక విషయాల్లో దేవుని చిత్తం చేయడానికి నడుము కడతారు. కానీ ఎక్కడో తెలియకుండా లోక సంబంధమైన వాటిలో ఎక్కడో ఒక దిక్కు వారు బందీ అయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అవును కదా, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎక్కడో ఒక బలహీనత వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉపవాస దినం ఎందుకో తెలుసా? యెషయా గ్రంథంలో మనం చూస్తే 58వ అధ్యాయం 8వ వాక్యం 6వ వచనం రాయబడి ఉంది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గులు కట్టిన కట్లను ఈ బాకా ఊదేది ఎందుకనంటే, బాకానాదం ఊదుడి అని చెప్పేటువంటి ఈ బాకా ఊదబడుతుంది. ఎందుకో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడానికి. ఈ రోజు నా దుర్మార్గుడు ఆయా రీతిలుగా విశ్వాసుల కుటుంబాలను కావచ్చు, ప్రార్థనా పరులను కావచ్చు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వారిని కావచ్చు, ఏదో ఒక విధంగా దుర్మార్గుడు కట్లు కట్టపడేశాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇలా అనుకుంటారు అనుకోరా? స్త్రీ గర్భిణితో ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమానుడు ఏదైనా పని ప్రారంభించవచ్చా? చెప్పండి, ప్రారంభించవచ్చా, ప్రారంభించకూడదా? చెప్పండి అమ్మా, ప్రారంభించవచ్చా? అయ్యగారు ప్రారంభించవచ్చా? లోకానుసారంగా అది కుదురుతుందా? మంచిదా? మంచిది కదా? మంచిది కాదు. ఎందుకంటే అలా చేస్తే ఏదో ఒక అనార్థం జరుగుతుంది అన్నటువంటి కట్లను దుర్మార్గుడు అనేక క్రైస్తవ కుటుంబాలకు కట్టిపడేశాడు. ప్రైజ్ ది లార్డ్. అవును కదా, ఆయా రీతుల ఆలోచన చేత విశ్వాసంలో మనం ఎదగకుండా, దేవుని చిత్తం మన పట్ల జరగకుండా, దేవునితో సహవాసం కలిగి ఉండకుండా, మన ద్వారా సాహస కార్యాలు జరగకుండా ఆగడానికి దుర్మార్గుడు ఏదో ఒక కట్టును కట్టిపడేస్తాడు. హల్లెలూయా. అలాంటి కట్టే
అనేక కుటుంబాల్లో కట్టబడి ఉంటుంది. ఆ కట్లును తెంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున సేవకునిలో ప్రేరేపణ కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా మందికి, బ్రదర్ మా మిస్సెస్ గర్భిణితో ఉంది, మేమేమైనా శుభకార్యం ప్రారంభించొచ్చా, ఇల్లును కట్టొచ్చా అని చెప్పినప్పుడు నేను ఇప్పుడు చెబుతాను ధైర్యంగా, మీరు అలాగైతే ఏమి చేయొద్దు, ఛార్జీకి నేను డబ్బులు ఇస్తాను, కాళహస్తికి వెళ్ళి మందిరం దగ్గరికి పోయి చేయి పెట్టి ప్రార్థన చేసి రండి, శుభం జరుగుతుందని చెబుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? అది దేవుని సేవకుని జీవితంలో జరిగింది. ఏమైనా అనార్థం జరిగిందా? ప్రియమైన వాళ్ళరా, చేతి సహాయం కాకుండా, చేతి సహాయం అంటే మీరు అనుకోవచ్చు, మేస్తులు కట్టకుండా ఏమి లేకుండా ఇంత మందిరం అయిందా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మనుషులు చేయి కాదు గాని దేవుని హస్తమే ఈ సాహస కార్యాన్ని జరిగించింది నమ్ముతాను. నమ్మిన వారు చెప్పలు కట్టుకోసారి ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, చాలా మంది దుర్మార్గుడు కట్టిన కట్లు ఇలాంటివి, అనేక రకాల అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అవిశ్వాసం నేడు క్రైస్తవ కుటుంబాల్లో కనపడతా ఉంది. అవునంటారు కదంటారా? ప్రార్థన అయితే చేస్తాం కానీ ఏదో ఒక రకమైన అవిశ్వాసం ఈ రోజున మన అంతరంగంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఉపవాస దినాలలో మనలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకొని దేవుని కొరకై మనం నిలిచి, దుర్మార్గుడు ఏదైతే కట్లు కట్టాడో ఆ కట్లను తెంచడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని బాకా ఓదాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాకా ఓదడం ప్రారంభిస్తే దుర్మార్గుడు కట్టిన కట్లు తెంచబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. మనం ఏం చేయాలట? సియోనులో బాకా ఓదుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, సియోనులో బాకా ఓదడం ద్వారా దుర్మార్గుడు కట్టిన కట్లు ఏం చేయబడతాయి? తెంచబడతాయి. అపనమ్మకం, లేకపోతే అనుమానం, అవిశ్వాసం, ఆయా రీతులుగా దేవుని సన్నిధిలో నుండి దూరమైపోయేటువంటి తత్వం, ప్రార్థనా జీవితాన్ని దోసుకునే తత్వం ఈ రోజున అనేక మంది విశ్వాసుల కుటుంబాలలో పలు రకాలైన సమస్యల వలయంలో పడడానికి గల కారణం, దుర్మార్గుడు ఏదో ఒక కట్లు కట్టి ప్రార్థనలు ఎదగకుండా, విశ్వాసం ఎదగకుండా, వాక్యం ఎదగకుండా చేయడాన్ని బట్టి మనం ముందుకు పోగలేకపోతున్నాం. ఆ కారణాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే బాకానోదమని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనులో బాకా ఓదుడి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించుడి. మనం ప్రతిష్ఠిత చేయబడ్డవారం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమాట? ప్రతిష్ఠిత చేయబడ్డవారం. దేనికి అని అంటే బాకా ఊదుటకు ప్రతిష్ఠిత చేయబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక మాట నేను త్వరగా చెప్పి నా మాటలు ముగించడానికి నేను ఇష్టపడతాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 29, 30, 31 వచనాలు చదివితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. దయచేసి చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 29, 30 చదువమ్మా. ఇశ్రాయేలులో పుట్టినవాడే గాని వారి మధ్య నివసించు పరదేశీయే కాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల ఇది ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే కాని పరదేశీయే కాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారణము. దయచేసి గమనించండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనము బాకా ఓదడానికి ప్రతిష్ఠత చేయబడిన వారు, దేవుని యొక్క జ్ఞాపకంలో ఉన్నవారు, సంఘములో చేర్చబడిన వారు,
అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి ఎన్నిక చేయబడిన వారం. అలాంటి మనం పొరపాటున ఏం చేయకూడదట? పొరపాటున మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఏం చేయకూడదట? పొరపాటున మనం పాపం చేయకూడదు. ఎందుకంటే మనం ప్రతిష్ఠిత చేయబడ్డవారు, మనం దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని జ్ఞాపకంలో ఉన్నవారు. కనుక ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుడే కానీ వారి మధ్య నివసించే పరదేశే కానీ వారు ఎవరైనా సరే పొరపాటున పాపము జరిగింది అని చెప్పని అనుకుంటే కుదరదు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం పొరపాటున ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఈ రోజున ఈ బాకాలో ఓదబడుతున్నటువంటి చెప్పబడుతున్న మాట ఏంటంటే పొరపాటున పాపం చేయడానికి దేవుడు మనం ఎన్నుకోలేదు, అందుకై దేవుడు మనం పిలుచుకోలేదు. మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. కనుక మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి కానీ పాపము చేసేవారిగా ఉండకూడదు. పాపము అని అంటే ఏమిటో తెలుసా? దేవుడు చెప్పింది చేయకపోతే పాపం. అవును కదా? దేవుడు చెప్పింది చేయకపోతే పాపం. దేవుడు చెప్పంది చేస్తే పాపం. దేవుడు చెప్పంది చేసినా పాపమే, దేవుడు చెప్పింది చేయకపోయినా పాపమే. కాబట్టి పొరపాటున ఈ పాపం జరిగింది అని చెప్పి అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. అలాంటి వానికి ఆ దోష శిక్షకి అతడే కారణమట. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మనం పాపమును చేయడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మనల్ని పాపముల నుంచి దోషముల నుంచి మనల్ని ప్రత్యేకపరిచి పవిత్రపరిచి ఆయన రక్తాన్ని మన కొరకు కాచి ఈ సంఘములో మనం చేర్చింది. ఎందుకంటే అనేక మందికి పాప నియమాన్ని గురించి చెప్పి ఈ బాకాను ఊది అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని సంఘములో చేర్చడానికి, అనేక మంది దేవుని సన్నిధిలో ఉండి ఎదిగి దీవెనకరంగా మారడానికి. అంతేగాని పొరపాటున పాపము చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. గమనించాలి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదం ఏమిటంటే ఎక్కువ పొరపాటు పాపాలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? పొరపాటు పాపాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కువగా పాపము చేయడంలో కూడా ఏమంట? కావాలని చేయలేదు బ్రదర్, పొరపాటున పాపం చేశాను అని అంటే దానికి ఒక అనుగుణంగా మీకు ఒక అద్భుతమైన మాట కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల వరకు చదువుతా పోతే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనకు కనపడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల వరకు మనం చదువుతా పోతే ఇక్కడట దేవాది దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలి అర్పించడానికి, దేవుని పరిచర్య జరగడానికి, ఇదిగో దేవుడి సన్నిధిలో నిలిచి ఆ యాజకత్వం చేయడానికి దేవాది దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆమె చెప్పండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? హల్లెలూయా. అర్థమవుతా ఉందా? దేవాది దేవుడు అంటే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బలి అర్పించడానికి ప్రధాన యాజకునిగా ఆ యాజక ధర్మం చేయడానికి, బలి అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరిని? సమూయేలును ఏర్పాటు చేసుకున్నాడు కానీ సౌలును ఏర్పాటు చేసుకోలేదు. అయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే సమూయేలు రావడం ఆలస్యమైందని, ప్రజలు తొందరపడుతూ ఉన్నారని ఆయన అంటా ఉన్నాడు. సౌలు చెబుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నీవు రావడము ఆలస్యమయ్యేసరికి నేను ఈ పని చేయడానికి సాహసించాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడట? నీవు రావడం కొంచెం ఆలస్యమయ్యేసరికి ఈ బలి అర్పించడంలో నీవు రావడం ఆలస్యమైంది కాబట్టి ప్రజలేమో తొందరపడుతూ ఉన్నారు, పరిస్థితులేమో చేజారిపోతున్నట్టుగా ఉంది, గలిబి జరిగేటట్టుగా ఉంది. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆమేన్. ఏంటట? ఏమి చేయాలో అర్థం కాలేదు, నాకేమి తోచలేదు. ఇప్పుడు ఇంతకంటే మార్గం మరొకటి లేదని నేను అనుకోని ఈ రోజున నీ వచ్చే లోపుగా నేను బలిని అర్పించవలసి వచ్చింది. ఈ బలి అర్పించడానికి నేను సాహసించింది ఎందుకో తెలుసా? ప్రజలు తొందరపడుతున్నారు. ఏం చేస్తున్నారట?
ప్రజలు తొందరపడుతున్నారు. కాబట్టే నేను ఇలాంటి సాహసం చేయవలసి వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనుషుడు పాపము చేయడానికి ఏం చేయకూడదట? సాహసించకూడదు. పాపము చేయడానికి సాహసిస్తే, పొరపాటు కదని చెప్పని అనుకుంటే ఖచ్చితంగా ఇశ్రాయేలుడే కానీ ఆ దేశమందు మరి ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే ఇద్దరికి ఒకే శిక్షట. కనుక అలాంటి శిక్షలో నుంచి మనం తప్పించబడాలి అంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, ఇదిగో సియోను నుండి ఈ బాకా ఊదుతూ ఉన్నప్పుడు వినపడుతున్న మాట ఏంటంటే, పొరపాటున నేను పాపం చేసి చెప్పి అనుకొని ఇది పొరపాటు అని అనుకుంటే ఖచ్చితంగా మనం శిక్షకు పాత్రులం అవుతాం. గమనించాలి, ఇక్కడ సౌలు చేసిన పని ఏంటో తెలుసా? సమూయేలు చేయవలసిన పని ఎవరు చేశారట? సౌలు చేశారు. అయ్యా, నీవు రావటం ఆలస్యమైందని నేను సాహసించి ఈ కార్యాన్ని చేశాను అని అంటే ఆ 13వ వచనంలో రాయబడి ఉంటుంది ఒక మాట. చూస్తారా? మాట చదువుతా. సమూయేలు అతనితో, నీవు చేసిన పని అందుకు సౌలు, జనులు నా ఎదుటి నుండి చెదిరిపోటయు నీవు రాకపోటయు నేను చూసి అనుకుని నా అంతట నేను సాహసించి, దేవునికి స్తోత్రం, ఏంటంట? నా అంతట నేనే సాహసించి ఈ పని చేశానని చెప్పని అనుకుంటే అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నీవు సాహసించి ఈ పని చేసావు కనుక నీ రాజ్యము నిలువదు. వింటున్నారా? ఏం జరుగుతుందంట? నువ్వు సాహసించి పని చేసావు కనుక నీ రాజ్యము నిలువదు. కనుక గమనించండి ప్రియమైన వాళ్ళరా, సాహసించి మనము దేవుడు చెప్పని పని చేయకూడదు. యాజకుడు చేయవలసిన పని మనం చేయొచ్చునా? యాజకుడు చేయవలసిన పని మనం చేయకూడదు. అలా చేయడం వలన అది సాహసం అవుతుంది. దాని ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనం సాహసించి దేవుని కార్యాలు ఆయన చెప్పింది చేస్తే అది ఖచ్చితంగా పాపం అవుతుంది. కనుక మనం సాహసించి పాపము చేయడానికి నడుము కట్టకూడదు. ఎందుకంటే సాహస కార్యములు చేయగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దక్షిణాస్తం మనతో కూడా ఉంటుంది. ఆయన సాహస కార్యములు చేయగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ముందు కొనసాగాలంటే నిశ్చయముగా మనమట ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నా కార్యము సఫలీకృతం చేయి, ప్రభువా నా జీవితంలో ఇదిగో ఈ మేలు చేయి అని చెప్పని ఆయన సన్నిధిలో చేరి మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అనేక మందికి దీవెనకరంగా మనం నిలబెడతాడు. అనేక మందిని మరి దేవుడి సన్నిధికి తీసుకొచ్చే విధంగా దేవాది దేవుడు నా ద్వారా కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము ఏం చేస్తా ఉంది? సాహస కార్యాలు చేస్తుంది. కానీ మనమైతే సాహసించి ఏం చేయకూడదు? దేవుడు చెప్పని పని చేయకూడదు. సౌలైతే సాహసించి దేవుడు చెప్పని పని చేశాడు. సమూయేలు చేయవలసిన పని సౌలు చేశాడు. తత్ఫలితంగా ఉన్న అధికారాన్ని మరి ఆ యొక్క సింహాసనాన్ని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి అతడు ఎలాంటి భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయాడో మనం ఎరుగుదాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏమిటనంటే, ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు సాహస కార్యములు చేయగలిగిన వాడు కనుక ఆయన సన్నిధిలో మనం ప్రతిష్ఠిత చేయబడి ప్రార్థన చేయాలి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి మనం బాకాను ఊదాలి. అలా ఊదినప్పుడు నిశ్చయముగా నీ ద్వారా దేవాది దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు జరగని కార్యాలు దేవుడు చేస్తాడు. నీ ద్వారా నీ ప్రాంతాలలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. నీ ద్వారా నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన సాహస కార్యములు చేయగలిగిన వాడు. నువ్వు ప్రార్థన చేయగానే దేవుని దక్షిణ హస్తం నిన్ను బలపరుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ దక్షిణ హస్త బలము చేత నన్ను నింపు. ఈరోజు రెండవ రోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నీ దక్షిణ హస్త బలము చేత నన్ను నింపు అని నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సాహస కార్యాలు చేయడానికి దేవాది దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, అలాంటి అద్భుతమైన పరిచర్యలో నీవు ఉన్నావు. ఈ పరిచర్యలో నువ్వు నాటబడ్డావు, ఈ పరిచర్యలో నువ్వు ఫలిస్తూ ఉన్నావు, ఈ పరిచర్యలో నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారడానికి దేవుని సంకల్పంలో ఉన్నావు. అయినప్పటికీ ఇంకా దేవుడు ఆశించిన మేర పని చేయకపోతే ఈ రోజున దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు సియోనులో బాకా ఊదాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు ఈ బాక అంటే, ప్రార్థనలో రెట్టింపు బలాన్ని పొందుకోవడం కొరకు. ఎందుకొరకు ఈ బాక అంటే, మనలో ఉజ్జీవాన్ని కలిగి మనం అనేక మందికి దీవెనకరంగా మారటం కొరకు. ఎందుకొరకు ఈ బాక అంటే, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పడము కొరకు. ఎందుకొరకు ఈ బాక అంటే, అనేక మంది కృంగిన వారిని పైకి లేవనెత్తడానికి. ఎందుకు ఈ బాక అంటే, చీకటిలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మరి ఆ బాకా ఓదండి అని చెప్పని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరమంటే, దేవుని సన్నిధిలో సియోనులో నుండి బాకా ఓదడానికి ప్రతిష్ఠిత చేయబడిన వారు కనుక నీ ద్వారా నీ ప్రాంతంలో, నీ ద్వారా నీ కుటుంబంలో, నీ ద్వారా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు నిశ్చయముగా అద్భుతమైన కార్యములు చేయడానికి సమర్థత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సాహస కార్యములను చేయగలిగిన వాడు. ఆయన సన్నిధిలో మనము నిలిచి ప్రార్థిస్తే నిశ్చయముగా ఘనమైన కార్యాలు మన ద్వారా చేస్తాడు. అట్టి ఉచితమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు సియోనులో బాగా ఊదడానికి వచ్చిన మీ అందరికీ అనుగ్రహించి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఈ సంఘం నుండి అనేక కుటుంబాలు ఇంకను రక్షణ లేనటువంటి వారు రక్షణలో రావడానికి, ప్రార్థనా ఉద్యమాన్ని కోల్పోయిన వారు తిరిగి ఉద్యోగం పడడానికి, అనేక మందికి దీవెనకరంగా మారడానికి నీ ఒక బాకాగా మారాలని ప్రభు పేట తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఈ మధ్యాహ్న కాలం నాతో మాట్లాడేవయ్యా నీకు స్తోత్రం అని ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా మోకరించి, ప్రభువా నాతోనే మాట్లాడావు, నేను బాకా ఓదడానికి ఏర్పాటు చేయబడ్డాను, అందుకై నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, ఏ స్థితిలో నేను ఇంకా ఓదలేకపోతున్నానో, ఏ పరిస్థితి నన్ను ఓదకుండా బాకా ఓదకుండా ఆటంకపరుస్తూ ఉందో అది నేను గ్రహించి ఈ రెండవ రోజున ప్రభువా బాకా ఓదడానికై నేను ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తిని అని నమ్మినటువంటి వారు ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఒక క్షణం ప్రార్థన చేస్తారా? దేవా నాతో మాట్లాడేవయ్యా, ఇదిగో ప్రభా తిరిగిపోయి నాయన నా జీవితంలో గొప్ప అద్భుతమైన ఉజ్జీవాన్ని కలుగు చేయండి. నన్ను బట్టి నా కుటుంబాన్ని, నన్ను బట్టి నా సంఘాన్ని, నన్ను బట్టి నా ప్రాంతాన్ని నీవు దీవించుమని ఆయన అని చెప్పని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను బాకా ఓదడానికి ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తిని, బాకా ఓదడానికై ఎన్నుకోబడిన వ్యక్తిని, బాకా ఓదడానికై నీ జ్ఞాపకాలలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువా నన్ను వాడుకో. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికై నన్ను బలపరిచి వాడుకోయేస్తాయని చెప్పని ఈ మధ్యాహ్న కాలం నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం నిన్ను దేవుడికరంగా నిలబెట్టి, ఇదిగో ఈ జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ లో ఈ పరిచర్యలో నిన్ను ఒక బలమైన సాధనంగా, ఇదిగో ఈ సంఘంలో నిలిచి ఫలించేటువంటి ఓ శ్రేష్టమైన ఫలభరితమైన మొక్కగా దేవుడు బలపరిచి వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభువా ఆ రీతిగా నన్ను బలపరిచి వాడుకోవా. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నన్ను దర్శించువాని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో నిశ్చయముగా అట్టి వారిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి రక్షణ సునాద గీతాలు వారి కుటుంబంలో వినబడి అనేక మంది దీవెనకరంగా మారులాగిన దేవుడు సాహస కార్యాలు నీ ద్వారా జరిగించులాగిన దేవా నన్ను నీ పాత్రగా వాడుకో యేసయ్యని
ఒక క్షణం ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ప్రభువా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచావు, మీ మాటల ద్వారా మమ్మల్ని ఉజ్జీవపరిచావు తండ్రి, మీకు స్తోత్రాలు. మేము ఇంకనూ ప్రభువా సియోనులో ఉండి బాగా ఓదకుండా ఉన్నవారమైతే, ఇంకను ప్రభువా నీ చిత్తము చేయకుండా మీరు ఆశించిన మేర పని చేయకుండా ఉన్నవారమైతే ఈ మధ్యాహ్న కాల సమయమందు మమ్మల్ని రేపండి, మీ ఆత్మతో నింపండి, మాలో ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగించండి ప్రభువా. ఈ క్షణమున మీ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా, మీకు వందనాలు. మేము అడుగు పెట్టడం ద్వారానే మా కుటుంబాల్లో ఒక నూతన ఉద్యమం కలగాలి ప్రభువా, మా ప్రాంతాల్లో ఒక వెలుగు రావాలి ప్రభువా, మా ద్వారా అనేక మంది దీవెన పొందాలి తండ్రి. రక్షణ లేనటువంటి వారు రక్షించబడడానికై ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ సన్నిధిలో ఒక బాకాగా వాడుకో ప్రభువా. నన్ను బలపరచు యేసయ్యా, నన్ను దీవించు యేసయ్యా, నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నాతో మాట్లాడావు అయ్యా. నన్ను బట్టి నా సంఘము దీవించబడాలి తండ్రి, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి ప్రభువా. ఇంకా ప్రభువా నీవు ఆశించిన మీద పరిచర్య చేయకపోతే ఈ రోజు నన్ను రేపినందుకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘము ద్వారా ఒక నూతన ఉజ్జీవం, నూతన ప్రార్థన ప్రభావం మా అంతరంగంలో కలుగును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి విధమైన చీడ పీడ పిశాచి ప్రభావాలు లైవ్ అయిపోను గాక దేవా, మీకు వందనాలు. రాబో దినాలలో ఈ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలు కట్టబడడానికి అయ్యా, అనేక మందికి దీవెనకరంగా ఈ పరిచర్య మారడానికి మీరే బలపరిచి వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఈ సియోనులో ఆయన ఓదబడుతున్న బాక అనేక వేల కిలోమీటర్లు వినపడును గాక, అనేక మంది దీవెనకరంగా మారును గాక, చెడి పడిన కుటుంబాలు కట్టబడును గాక. మీరు అలా చేసినందుకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.